మీరు అంటున్నారు కొంత గౌరవం ఇస్తాము, కొంత టైం టేకెన్. మరి 1.5 ఇయర్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు మీరు కొంత కార్యాచరణ ప్రకటించగానే జేఏసీ నాయకులను అందరినీ పిలిపించి జర మూటలప్ప చెప్పిర్రన్న మాటలు కూడా బయట వినిపిస్తున్నాయి. అది విమర్శల, ఆరోపణల ఏమంటారు? అందుకనే జర సైలెంట్ అయ్యిండ్రు, ఇట్లనే ఉంటుందేమో అని మాట్లాడుకుంటుర్రు. అట్లా కాదు, మూటలప్ప చెప్తే సంతోషం. నేను కూడా 34 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరు అంటారు సూట్ కేసులు దొరికినాయంట. అది ఏడుందో మాకు తెలుస్తలేదు, సూట్ కేసులు ఏడున్నాయి అన్నది. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ బిల్లు ఉన్నాయి, నాది కూడా 54,000 రూపాయల బిల్ పెండింగ్ ఉంది. సుల్తానియా గారితో మా రాష్ట్ర అధ్యక్షుని రిక్వెస్ట్ చేసిన ఈరోజు పోదామన్నాడు. అది పాస్ అయితే కిలోమీటర్ తిప్పించి తినిపిస్తా. మూటలు అయితే దేవుడు, ఎందుకంటే అమరవీరుల మీద వారి సాక్షిగా మేము మాటిచ్చి దీంట్లోకి వచ్చినాం. ఒకవేళ ఎవడైనా ఒక రూపాయి కూడా అట్లా తిన్నోడు అయితే వాడు అంటే ఇక తల్లిదండ్రులకు పుట్టిందే వేస్తాను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిక్కచ్చిగా తెలంగాణ బిడ్డ. నేను తెలంగాణ ఉద్యమాలు చేసి పిల్లలు చచ్చిపోతుంటే ఈ చేతుల మీద లేపిన, శవాలను లేపిన, వాళ్ళ భౌతికగానే లేపి సాగు కూడా చేసిన సందర్భం నాకు, మా అధ్యక్షునికి, మా కార్యవర్గానికి ఉంది. కాబట్టి ఒకవేళ ఎవడైనా అట్లా రూపాయి తీసుకున్నా శవాల మీద పైసలు అడుకునోడే అవుతాడు. కానీ అట్లాంటి పని మేము చచ్చిపోయినా మంచిదే, కానీ అట్లాంటి పని చేయం. కాబట్టి 100% మమ్మల్ని నమ్మండి. ఇచ్చిన మాటనే కట్టుబడి ఉంటాం. ఒక ఇంచ్ కూడా ముందు పోయి లాలూచి పడేది ఉండదు. ఉద్యమ చరిత్రలో కూడా మీ పాత్ర, మీ వంతు సహాయ సహకారాలు ఉన్నాయి అంటున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం చేంజెస్ వచ్చినాయి? ఎందుకు గవర్నమెంట్ విషయంలో, అంటే గవర్నమెంట్ మీ విషయంలో ఎందుకు వెనుకడుగేస్తుంది? ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తూనే కదా అడ్మినిస్ట్రేషన్ చాలా ఫాస్ట్గా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. ఎందుకు మీకు ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఎక్కడొచ్చింది అనుకుంటారు? ఎవరి పాలైందిరా తెలంగాణ, ఎవరి పాలైందిరా తెలంగాణ, వచ్చిన తెలంగాణ అని పాటలు పాడుకున్నాము. అమరవీరుల సాక్షిగా అన్ని పన్నంగా పెట్టి, అన్ని కోల్పోయి, పిల్లల భవిష్యత్తు పన్నంగా పెట్టి, బంగారు భవిష్యత్తున్న పిల్లల ప్రాణాలు అర్పించిన తర్వాత బడుగు బలిన వర్గాలు, మరి ముఖ్యంగా ఎస్సీ పిల్లలు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు గత ప్రభుత్వం పనిచేసింది, 18 నెలలు ఈ ప్రభుత్వం పనిచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే కొంతమంది నాయకులు, ఉద్యోగ నాయకులు, ఉద్యమ నాయకులు బాగుపడ్డ మాట వాస్తవం. అది ఎవరన్నది మీకు కూడా తెలుసు. మేమైతే ఏడేసిన గొంగడు ఆడనే ఉంది. ఈ రోజు వరకు కూడా మాది బతుకు పోరాటమే. ఈరోజు కూడా అదే అవస్థలో ఉన్నాం. ఈరోజు కూడా అదే 50,000 బిల్ పాస్ కావాలని అడుగుతున్నాం. ఈరోజు కూడా మా హెచ్ఆర్ఏ పెంచాలని అడుగుతాం. మాకు రావాల్సిన నిజాయితీపరంగా రావాల్సిన పిఆర్సీ అడుగుతున్నాం, మా ఫెస్టివల్ అడ్వాన్స్ అడుగుతున్నాం, మా హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్. ఇగో ఇందాకనే మిత్రుడు ఇచ్చిపోయిండు. ఈ కాగితం చూడండి. మా బతుకులు ఇట్లున్నాయమ్మా, మాకు చెప్తే నా కళ్ళలో నిలబడతాయి. ఇది చూడండి, ఇది హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, శాంక్షన్ చేసింది, బడ్జెట్ శాంక్షన్ చేసింది. ఆడ బిల్ పాస్ కావాలని ఈ కుబేర్లో ఆపి పెట్టిండ్రు. ఇది వస్తే వానికి ఇల్లు ఇటుకలు పెట్టుకొని ఆ గోడలన్నా లేపుకుంటాడు, స్లాబ్ అన్నా లేపుకుంటాడు. ఇప్పుడు ఇది కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు పోయి కలుస్తామన్నారు. ఈరోజు కూడా వారు లేరట, రేపు పోయి కలుస్తాం. అంటే మా బతుకులు ఇట్లాంటివి. నేను చెప్తున్నా కదా, ఏ ఉద్యోగులు అయితే రాష్ట్రమంతా ఉద్యోగులు ఉన్నారు, ఇంతమంది పిటిషన్లు రోజు వస్తాయి కదా, ఒక్క ఉద్యోగి అంటే కూడా తెలంగాణ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుని కానీ కార్యదర్శిని కానీ మా కార్యవర్గం పైసలు తీసుకొని పనిచేసిందంటే స్థూపం దగ్గర వచ్చి బింగిల్ తీస్తాం. మా బతుకులు అట్లే ఉన్నాయి, ఏం మారలే. ముఖ్యమంత్రి గారు ధైర్యం చేసి ఆ రోజు సబ్ కమిటీ వేసిన 7 నెలల వరకు మాకు పని కాలే. 7 నెలల తర్వాత ఇప్పుడు పని అవుతుంది. ఇప్పుడు మంచిగా అవుతుందని ఆశిస్తున్నాం, 100% ఆశిస్తున్నాం. నేను చెప్పిన ఇంతకుముందు కూడా 1000 సంవత్సరాలు బతికేది లేదు, ఎవరికి భయపడేది లేదు. 53 సంవత్సరాలు వయసు అయిపోయింది. ఇప్పుడు బతికేదంతా 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. అట్లాంటి 12 సంవత్సరాల బతుకుకి చరిత్రహీనులై అట్లాంటి మాకు 1000 సంవత్సరాలు బతికేది లేదు. కాబట్టి బతికినంత కాలం నిజాయితీ పరంగా ఉద్యోగుల సమస్యల గురించే బతుకుతాం. కానీ మాకు ఇచ్చిన బాధ్యతని కాని రోజు దండం పెట్టి వెళ్ళిపోతాం. కానీ ఎవరి దగ్గర లాలూచి పడి ఉద్యోగుల నోట్ల మనం పోసేది అట్లాంటిది మాకు రాదు, మేము చేయం కూడా.